గేమ్ జరిగింది. ఇది హ్మ్. ఎక్కడో జరిగింది. చిలికి, 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 చిలికి గాలివానయ్యి ఇది దేశంలో పెద్ద చర్చగా మారిపోయింది. సినిమాలో ఏదో జరుగుతోందని. వాస్తవమే. ఇప్పుడు మొన్నటిదాకా మేమేమనుకున్నాం నలుగురు. నిన్న కళ్యాణ్ గారు ఆ నలుగురితో పాటు ఎవరు వెనకాల ఉన్నారన్నారు. తర్వాత దిల్ రాజు వచ్చి మా వాడు సత్యనారాయణ పేరు చెప్పాడు. అవును. సత్యనారాయణ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ నలుగురిలో శిరీష్ రెడ్డి మొత్తం నడిపిస్తాడు. ఇవంతా శిరీష్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు. తొడగొట్టాడు. నేను బంద్ చేసి తీరుతాననేసి. అంటే వీళ్ళు ఎవరిని బెదిరిస్తున్నారు? హ్మ్. వీళ్ళు ఎవరిని బెదిరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అటువంటి కొమ్ములించినాం మేము. హ్మ్. ఇక ఈ శిరీష్ రెడ్డి, అంటే దిల్ రాజు రెడ్డి కిరణ్ రాయల్ గారు మీకు గుర్తుందా? గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్లు విపరీతంగా తగ్గించేసి ఎక్కడికక్కడ మొత్తం ఒక అంటే థియేటర్ల పైన పూర్తిగా ఇటు రెవెన్యూ ఆఫీసర్లను కావచ్చు, పోలీసులను కావచ్చు పంపించి దాడులు చేపించి అసలు ఎక్కువ రేట్లు అమ్మడానికి వీలు లేదని చెప్పి ఇదంతా మీకు గుర్తుందా ఎపిసోడ్? నాకైతే బాగా క్లియర్ కట్గా గుర్తుంది. ఇంకా ఎందుకు గుర్తులేదు సార్ ఇవన్నీ? అప్పటి నుంచే ఎపిసోడ్లో మేము ఉన్నాం, నడిపించాం, అప్పుడు గొడవలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, స్టేషన్లకు పోతే ఎంఆర్ఓ ఆర్డీఓ టికెట్లు ఇచ్చినారు. పాపం వాళ్ళ కష్టాలు మర్చిపోతాం. అవన్నీ మర్చిపోయే ప్రసక్తే లేదు. నేను చెప్పేది అప్పుడు అలా చేసి ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సినిమా వాళ్ళంటే వాళ్ళ చిన్న చూపు. సినిమా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిపించి గేటు బయట ఆపేసి 2 కిలోమీటర్లు నడిపించి తీసుకొచ్చి సన్మానం చేయించుకుని తప్పట్లో కొట్టించుకొని పోయినాడు జగన్. అది అట్లాంటి సినిమా వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెట్టి సన్మానం చేసి నంది అవార్డులో కానీ ఇంకోటి కానీ మీకు ప్రియారిటీ ఇస్తున్నాం, ఇంత చేస్తున్నాం చెప్పినా కూడా వీళ్ళు మారకుండా కొంతమంది ఈగో ఫీలింగా, లేకపోతే క్యాస్ట్ ఫీలింగా, లేకపోతే కుల రాజకీయమా తెలియదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చే టైంకి థియేటర్ బంద్ చేస్తే మాకేమైనా బేరాలు కుదురుతాయనో, లేకపోతే నిర్మాత భయపడిపోయి వచ్చే సినిమా తక్కువ రేటుకి ఇస్తాడనో, లేకపోతే నిర్మాత సినిమా అమ్మేస్తాడనో ఏదో కుట్ర జరిగింది. దీంట్లో బలేంటి అతను తమిళనాడు నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ కదా, అతను ఇక్కడ స్థిరపడిపోతాడేమో భవిష్యత్తులో సినిమాలు మంచి సినిమాలు తీస్తే రకరకాల జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు సత్యనారాయణ బయటపడడం, దీని మీద ఇప్పుడు పేరు నాని కూడా కామెడీ చేశాడు. నేను ఒకటి చెప్తాను సార్, ఛాలెంజ్ పేరు నాని, బ్లాక్ టికెట్ నాని, పేరు నాని కాదు బ్లాక్ టికెట్ నాని. అతను అంటాడు సిగ్గు లేకుండా బ్లాక్ టికెట్ పర్మిషన్ ఇవ్వాలంట, బ్లాక్ టికెట్ అమ్ముకోవాలంట. చూసారు ప్రెస్ మీట్, బ్లాక్ టికెట్ సిగ్గు లేకుండా పేరు నాని చెప్తున్నా సార్, బ్లాక్ టికెట్లు అమ్ముకో పర్మిషన్. బ్లాక్ టికెట్లు గత 5 ఏళ్ళు అమ్ముకున్నాడు. గత 5 ఏళ్లలో మా సినిమాలు ఎక్కువ టికెట్లు అమ్ముకుంది పేరు నాని. వాస్తవం పేరు నాని వాళ్ళ కొడుకు కిట్టుగాడు పెద్ద కిట్టు సార్. పేరు నాని పేరు పెద్ద కిట్టు, వాళ్ళ కొడుకు చిన్న కిట్టు. ఇద్దరు కిట్టీలో కృష్ణా జిల్లాలో టికెట్లు అమ్ముకున్నారు. మా జనసేన మా కార్యకర్తలకు అందకుండా భీమలా నాయక్ కానివ్వండి, వకీల్ సాబ్ టికెట్లు అమ్ముకున్నారు వాళ్ళు. అది వాళ్ళ బ్రతుకులు. వాళ్ళు ఈరోజు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మాకు సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకునే అవకాశం ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు అంటే, నీ బ్లాక్ టికెట్ బుద్ధి పోయిన చిట్లేదే. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను సార్, మీ ఛానల్ ద్వారా మీరు టెలికాస్ట్ బాగా పంపించాలి. తప్పకుండా 12వ సినిమా రిలీజు, వైసీపీ వాళ్ళ కోసం 12వ తారీఖు మూవీ రిలీజు. వైసీపీ వాళ్ళ కోసం 11వ తేదీ 11 గంటల 11 నిమిషాలకి ఆ 11 మంది ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలకి స్పెషల్ షో వేస్తాం. రమ్మని చెప్పండి, సినిమా చూడమని చెప్పండి. టికెట్లు ఎవరికి కావాలంటే నన్ను సంప్రదించండి, లేదా బ్లాక్ టికెట్లు నానికి ఫోన్ చేయండి. బ్లాక్ టికెట్ నాని ఇస్తాడు, తీసుకోండి. సినిమా మేము చూపిస్తాం. ఎవడో ఫ్లాప్ అని చెప్పింది, సినిమా రికార్డులు బద్దలు కొడుతున్నాయి. అసలు రిలీజ్ అవ్వకుండా నెగిటివ్ ప్రచారం ఏంటి? సినిమా రిలీజ్ అవ్వలేదు కదా సార్. కరెక్ట్, అతను అక్కడ పని చేసినాడు. కానీ అక్కడ మాకు థియేటర్లు షూటింగ్ జరుగుతాడు కదా, ఆ షూటింగ్లు కూడా ఈ సైడ్ డాన్సర్లకి టీలు కాఫీలు అందజేస్తున్నాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటి నుంచి ఈ సంవత్సరంలో ఆడే ఉన్నాడు. అలాంటి ఎందుకులేండి కామెంట్స్. నిజమే చెప్తున్నా సార్, మీరు కాకపోయినా ప్రెస్ మీట్ లో చెప్తాను. అతను ఒక టీలు కాఫీలు అందించాడేమో, అక్కడ సినిమా షూటింగ్ చూసాడేమో, లేకపోతే ఇంకేమైనా కడిగించాడో అతని దగ్గర. సార్ నువ్వు సినిమా 300 కోట్లు 400 కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు ఆ సినిమా నువ్వు జాతకాలు చెప్తావా? నువ్వు జాతకాలు చెప్పుకోడా? నా కోయిలోడు వేషం వేసుకొని బొమ్మ వేసుకొని జాతకాలు చెప్పుకో సినిమాలు గోచరించి. నువ్వు సినిమా తీసింది ఎవరు, సినిమాలో హీరో ఎవరు, సినిమా ప్రొడ్యూసర్ ఎవరు తెలియదు అసలు. ఆ సినిమా డైరెక్టర్ పేరు నీకు తెలియదురా బాబు. నువ్వు మా సినిమా గురించి మాట్లాడతావా? ఇవన్నీ కేవలం రాజకీయ కుట్ర సార్. ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది? కిరణ్ గారు, గతంలో సినిమాలకు సంబంధించినటువంటి కలెక్షన్స్ గురించి కూడా మంత్రులు వచ్చి చర్చలు పెట్టి దాని గురించి ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇంత వచ్చింది, ఇంత నష్టపోయారనేటువంటి ప్రెస్ మీట్లు పెట్టారు, గుర్తుందా? నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా. అదే చెప్తున్నాం కదా, అంతా ఈ బ్లాక్ టికెట్ నానిగాడు హంగామా. వీళ్ళ బ్యాచ్ ఉంది, బ్లాక్ టికెట్ల బ్యాచ్. ఆ బ్లాక్ టికెట్ల బ్యాచ్ ఇవన్నీ చేసి ప్రెస్ మీట్లు పెట్టి మరి మేమేదో సినిమాలు ఇంత కలెక్షన్ వచ్చింది, మాకు కూడా ఎంత కలెక్షన్ వచ్చిందో, అభిమానుల సంఘాలకు కూడా ఎంత కలెక్షన్ వస్తానో నానిగాడు తెలిసిపోతుంది. అదేంటి అర్థం కావట్లా. అంతే సార్, ఇవన్నీ బ్యాచ్ ఆ థియేటర్లో గడిచారు. వీళ్ళంతా ఎట్టో జాక్పాట్ కింద ఒకసారి ఎమ్మెల్యే అయిపోయారు,
మంత్రి అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ, ఇంకా బుద్ధి అడిగి పోదు కదా. ఆ బుద్ధి ఎట్టుంటుంది. నేను ఒకటే ఏమంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సార్. ఇప్పుడు ఆయన ఒక ఆయన వచ్చినాడు పెద్ద ఆయన, చెవులో ఈ నుంచి ఇటు దాకా ఎన్నికలు వేసుకుంటాడు. ఆయన పేరు ఏదో చిట్టిబాబు ఏదో బాబు. ఆయన నిన్న ఏదో కొన్ని ఛానల్స్ తో మాట్లాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. అతను ఎప్పుడు సినిమాలు తీసినాడు మాకు తెలియదు. మేము పుట్టక ముందు సినిమాలు తీసినాడు, నాట్ సెంచరీలో ఒకటో రెండో అట్టర్ ఫ్లాప్ సినిమాలు. ఆ సినిమాలు తీసేసి నిర్మాత అని చెప్పి ఫిలిం ఇండస్ట్రీలో కూర్చోంటాడంట. పొద్దున 7కి వస్తాడంట, రాత్రి 9 దాకా ఆడే టీలు కాపీలు ఓసి భోజనాలు, ఓసి టిఫిన్లు, బిస్కెట్లు, సిగరెట్లు అన్ని తాగేసిపోతాడంట ఫిలిం ఇండస్ట్రీ డబ్బులతో. వాళ్ళు చెప్తారు అక్కడ ఎవడే రోజు పొద్దున కూర్చొని రాత్రి దాకా పడి ఉంటాడు, ఏం పని పాటలేదు అడిగి ఆడే పడి ఉంటాడు. ఎప్పుడు ఓసి టిఫిన్, ఓసి భోజనాలు వేసి సోది మాడుకుంటా ఏదో మీలాంటి వాళ్ళు ఏదో ఛానల్స్ పిలిస్తే పోయి సొల్లు మాడిసిపోతాడు. నీకేం తెలుసు? నాట్ సెంచరీలో సినిమా తీసినాడు, నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా? పవన్ కళ్యాణ్ గారి సినిమా అయింది, ఆయన స్టామినా అయింది, ఆయన సినిమా కోసం ఎక్కడైనా అభిమానులు కాసుకోరు, ఇన్ని కోట్ల మంది అభిమానులు కాసుకోరు. నీకేం తెలుసు? సొవ్వు నిండా ఇంట్రుకు లేదు, జుట్టు వేసుకున్నాడు నువ్వు. నీకు తెలుసా మా గురించి మాట్లాడడం? ఎప్పుడు భూమి పుట్ట ముందు పుట్టినావు? ఏం లాభం? మాట్లాడి తీరుండాలి. ఉప ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు మర్యాద ఇచ్చి మాట్లాడాలి. కథలు చేస్తున్నాడు అతను. మాత్రమే కాదు కదా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా. ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టుకుని ఇష్టం మాట్లాడతావా? ఇదేనా నీకు జరిపించింది? నీకు సంస్కారం నువ్వు చెప్తావు, మమ్మల్ని అంటావు. ఎవడో భూమి పుట్ట ముందు పుట్టేది వీళ్ళంతా సార్ ఒక బ్యాచ్ సార్, పేటిఎంస్ బ్యాచ్ అందరూ. అంటే ఇంకొక చర్చ కూడా ఉంది కిరణ్ గారు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి అల్లు అరవింద్ గారు కావచ్చు, గతంలో ఏమో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే ఆయన ప్రమేయం చాలా బలంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారి సినిమాని దెబ్బతీయాలనేటువంటి ఇంటెన్షన్ ఆయనకు ఉంది అనేటువంటి ఒక చర్చ ఉంది. ఇది వాస్తవమే నేను చెప్పాను కానీ ఒక చర్చ అయితే నడుస్తోంది ఇండస్ట్రీలో కావచ్చు, బయట జనసేన నాయకుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు. మీ వరకు ఏమైనా వచ్చిందా? మీరేం చెప్తారు? సార్ ఒకటి అరవింద్ గారు గురించి మేము మాట్లాడలేము. ఒకటే ఇచ్చారు పాపం సార్, తప్పు ఎవరు చేసినా పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టేస్తారు, మొహమాటమే లేదు ఆ విషయంలో. అది అరవింద్ గారు కావచ్చు, కిరణ్ రాయల్ కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, ఇంకోటి కావచ్చు, XYZ ఎవడైనా సరే. ఇప్పుడు సత్యనారాయణ మీద ఆరోపణ వచ్చింది, విచారణ పూర్తి వరకు పార్టీకి దూరంగా ఉండి సస్పెండ్ చేసి పక్కన పెట్టేశారు. అంతే, నిజాయితీ నిరూపించుకుంటే మళ్ళీ పిలుచుకుంటారు. అరవింద్ గారు నిజంగానే తప్పు చేస్తుంటే ఆయనకి ఎలాంటి శిక్ష, అలాంటి శిక్ష పనిష్మెంట్ ఉంటుంది. ఆయన చేయలేదని ఓపెన్ గా చెప్పేశాడు. సినిమా పరిశ్రమ సంబంధం లేదు, సినీ పరిశ్రమ ఏదో జరుగుతుంది, నాకు కూడా బాధ వేస్తుంది, ఇవన్నీ పెద్ద కుట్ర జరుగుతుంది అన్నారు. ఓకే ఫైన్, అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఎవరో వ్యక్తి శిరీష్ రెడ్డి అని చెప్పాడు ఇందాక. శిరీష్ రెడ్డి వెనకాల ఏ జగన్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే ఇంకో రెడ్డి ఉన్నాడా చూడాలి. ఇవన్నీ జరుగుతుంది. అంటే దిల్ రాజు గారి ప్రెస్ మీట్ మీరు విన్నట్లయితే ఆయన చాలా క్లియర్ గా ఒక మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి జోలికి, పవన్ కళ్యాణ్ సినిమా జోలికి వెళ్లేంత సీన్ కానీ ధైర్యం కానీ ఎవరికి లేదు ఇండస్ట్రీలో అని చెప్పారు. అవును, వాస్తవమే కదా, ధైర్యం లేదు. కానీ ఎవరో ట్రాప్ లో పడినారు, ఏదో బెదిరిస్తాం, బ్లాక్ మెయిల్ చేస్తే వస్తారేమో అనుకున్నారు. అంటే గతంలో అంటే ప్రతిపక్షంగా ఉన్నారు, లేకపోతే గెలవలేదు. ఈ రోజు అట్లా కాదు కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి పైన కుట్రలు చేసేంత ఉందంటారా? నేను బన్నీవాసు చెప్పాడు సార్ ఏదో ఇంటర్వ్యూలో, రాజకీయాల కన్నా ఎక్కువ రాజకీయాలు సినిమాలో జరుగుతుంది అనేసి. వాస్తవమే, కాబట్టి సినిమా వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది రాజకీయాలు ఏం జరుగుతుందో. కాబట్టి ఒకటే అండి, సినిమాని ఆపాలన్నా, సినిమా మీద ఏదైనా కామెంట్ చేయాలన్నా, సినిమా గురించి అభిమానుల్ని హట్ చేయాలని చూస్తే మాత్రం చాలా తీవ్ర నష్టము సినీ పరిశ్రమకే, మాకేం కాదు. అవును, హరిహర వీరములకి ఏం కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఏమీ కాదు. 50 రూపాయలు 20 రూపాయలు టికెట్ పెట్టినప్పుడే పవన్ కళ్యాణ్ గారి చదిరిపోయాలండి. మేము భయపడలా. 10 రూపాయలు టికెట్ పెడితేనే మేము పెట్టిన డబ్బులు మేము తీసుకున్నాం, నష్టపోయినా మేము డబ్బులు ఇచ్చేస్తాము, ఎవరిని హట్ చేయము. ఈ రోజు మేము గవర్నమెంట్ లో ఉండి మీరు మమ్మల్ని బెదిరిస్తారు, మేము ఇలా చేస్తాం, కుదరదు. మన ఒక్క దెబ్బతో సినిమా పరిశ్రమ మొత్తం మారిపోయింది. సినిమా థియేటర్లు మొత్తం చెకింగ్ చేయండి, పాప్కార్న్ టికెట్లు మొత్తం చూడమని చెప్పినారు. ఏంది సార్, సినిమా టికెట్ 150 రూపాయలు, పాప్కార్న్ 250 రూపాయలు, పాప్కార్న్ థమ్స్అప్. ఈరోజు ఒక ఫ్యామిలీ సినిమా పోవాలంటే 5,000 కావాలి. ఎవరు పోతారు థియేటర్లకి? సినిమాలు కూడా మానేశారు జనం. ఎందుకు మానేశారంటే వీళ్ళ దెబ్బకి. వీళ్ళు ఈరోజు చూడండి, ఏ నిర్మాత అయినా సరే ఆర్థికంగా వీళ్ళంతా బలవంతంగా ఉన్నాడు, థియేటర్ ఓనర్లు బలవంతంగా ఉన్నారు, కానీ సినిమా చూసేవాళ్ళు బిచ్చగాలైపోయింటారు, సినిమాలు గుచ్చేవాళ్ళు బిచ్చగాలైపోయింటారు వీళ్ళ దెబ్బకి, వీళ్ళు పెట్టే రేట్లకి. కాబట్టి సినీ పరిశ్రమ ఆకట్టుకోవాలి, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి, ప్రేక్షకుల్ని ఇంకా మళ్ళా ఒక సినిమా 2 సార్లు చూడాలి. అప్పట్లో మేమంతా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక సినిమాని 5-6 సార్లు చూసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు ఒకసారికి కష్టమైపోయింది. రీజను ఇది, 5 సార్లు ఇప్పుడు సినిమా పోయే బదులు ఒక పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్ ఇంట్లో కట్టుకోవచ్చు. నిజమే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్తే ఒక నలుగురు 250 రూపాయలు టికెట్లకు పెట్టాలి. 5,000 సార్,
5,000 ట్రాన్స్పోర్ట్ కార్లో పోతారు. టికెట్ ఏముందండి అక్కడ ఒక పాప్కార్న్ కొనాలంటే 450 రూపాయలు. ఈరోజు మల్టీప్లెక్స్ సంగతి చెప్తున్నా నేను కూడా, హైదరాబాద్ కాబట్టి కూల్ డ్రింక్ కొనాలంటే 450 రూపాయలు. అవును, మళ్ళీ వాటర్ బాటిల్ కూడా కొనాలి, అది 150 రూపాయలు. ఇంతదే, అది 1 లీటర్ వాటర్ బాటిల్ కాదు, అది ½ లీటరు. ఒక ఫ్యామిలీ 4 సినిమా పోవాలంటే వాడు కార్లో పోయి కార్లో రావాలి, వాడు సినిమా చూసి పాప్కార్న్ తిని కూల్ డ్రింక్ దాకా వచ్చి 4 నుంచి 5,000, 5 సార్లు పోతే 25,000. ఒక సినిమా 5 సార్లు చూడ కోరిక అనుకో, ఆ 25,000 ఉంటే ఇంట్లో పెద్ద థియేటర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దుబాయ్ టీవీలు వచ్చేసినాయంట, అవి పెట్టుకొని చూసుకోవచ్చు. చెప్తున్నాం కదా. కాబట్టి ప్రజలని ఆకర్షించుకోవాలి, ప్రజలు సినిమా థియేటర్ ప్రేమించే విధంగా సినిమా అంటే కిరణ్ రాయల్ గారు అంటే ఉండే సమస్యని చెప్పారు, దానికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు సినీ పరిశ్రమతో మాట్లాడి, లేకపోతే థియేటర్ ఓనర్స్తో మాట్లాడి రేట్లను తగ్గించడం కావచ్చు, ఏమైనా చేసే ప్రయత్నం ఉండబోతోందా, లేకపోతే ఇదే కొనసాగబోతుంది? ఎందుకంటే గతంలో కూడా చాలా మంది చెప్పారు మేము తగ్గిస్తాము, థియేటర్లను కంట్రోల్లో పెడతామని, ఏం చేయలేకపోయారు, అదే దందా నడిచింది. ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? 100కి 100% మారుతారు. ఆడ మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ గెలికింది పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారి గెలికితే ఎలా ఉంటుందో చూపిస్తాం మేము. ఎట్లా ఉంటాం అన్నీ ఇంక 2-3 రోజుల్లో మొత్తం సెట్ అయిపోతుంది. ప్రజలకి థియేటర్లన్నీ కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. ప్రజలు మళ్ళీ సినిమా థియేటర్ పక్క పరుగులు తీసే రోజులు మళ్ళీ వస్తాయి. దానికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సినిమానే కాదు, భవిష్యత్తులో ఏ సినిమా అయినా సరే థియేటర్ వైపు జనం పోయేలాగా మేము ఏర్పాటు చేస్తున్నాం సార్, ఇది పక్కా. మరొక చర్చ కూడా ఉందండి, అంటే కేవలం రాజకీయాల్లో చాలామంది ఉన్నప్పటికీ, రాజకీయాలు సినిమాల్లో కలిసి ఉన్నప్పటికీ ఒక్క పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తున్నారు. అంటే ఆ సామాజిక వర్గం పేరు నేను తీయదలుచుకోలేదు, కానీ ఆ సామాజిక వర్గం నుంచి కూడా అనేక మంది హీరోలు, అనేక సినిమాలు వస్తున్నప్పటికీ అక్కడ ఎక్కడా కూడా టార్గెట్ చేయట్లేదు, కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేసరికి టార్గెట్ చేస్తున్నారు అనే చర్చ కూడా ఉంది. అదే సార్ చెప్తాం, అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా టార్గెట్ చేయడం ధైర్యం లేదు సార్. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కుట్ర. మేము సినిమా ఇప్పుడు వస్తుంది కాబట్టి మమ్మల్ని ఏమైనా భయపెడితే, ఏమైనా లేకపోతే మేమైనా ప్రొడ్యూసర్ భయపడతాడేమో, డిస్ట్రిబ్యూటర్ భయపడతాడేమో అని ఆలోచన చేశారు. అవకాశం తీసుకుంటున్నారు, ఈ టైంలో చేస్తే బాగుండు, పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ తీసుకుంటారేమో అని ఒక ఆలోచన. ఏదో ఖచ్చితంగా కుట్ర జరిగింది, మొత్తం కుట్ర ఛేదిస్తున్నాం. చూసా కదా ట్విస్టులు, రోజుకు ఒక ట్విస్ట్ బయటకు వస్తా ఉంది. రేపటికి అప్డేట్ వస్తుంది మీకు. ఇంకా రేపటికి మళ్ళీ మనం డిబేట్లో కూర్చుందాం. రేపు మళ్ళీ ఇంకేం అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ చేస్తాను. దీని వెనకాల ఒక మర్మం అయితే, కుట్ర మర్మం జరుగుతుంది. అది ఏంది కుట్రో మనమైతే వెయిట్ చేయాలి, చూడాలంట. ఫైనల్ గా ఈ కుట్రలు చేసే వాళ్ళకి సంబంధించి ఏం చెప్పబోతున్నారు, ఏం వార్నింగ్ ఇస్తారు 4 sides తరపున? చాలా గట్టిగా ముందుకు తీసుకెళ్తాం మేము, మీరు చెప్పండి. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా. అభిమానుల్ని ఇబ్బంది పెట్టినా, అభిమానుల మనోభావాలు దెబ్బతీసినా, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ కానివ్వండి, ఏ హీరో అభిమానులైనా వాళ్ళు చాలా ఆశతో ఎదురు చూస్తుంటారు, ఆ సినిమా కోసం హోప్తో ఉంటారు. అదొక ఎంటర్టైన్మెంట్. దాని మీద మీరు అభిమానుల మనసు నొప్పించాలన్నా, అభిమానుల్ని బాధ పెట్టాలన్నా, పవన్ కళ్యాణ్ గారి హీరోని నొప్పించాలన్నా, మా సినిమాలు అడ్డుకోవాలి, ఏమైనా ప్లాన్ చేయాలని చెప్తే మాత్రం కబర్దార్. చాలా గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా సమాధానం చెప్తాం. అంటే మీరు మొదట్లో చిట్టిబాబు గారి గురించి ప్రస్తావించారు. వాస్తవానికి వారిని మేము డిబేట్కి పిలిచినప్పటికీ కారణాలు ఏమో తెలియదు, కానీ వారు రాలేకపోయినట్లు. నేను వస్తానని చెప్పారేమో, పారిపోయింటాడు. అంతే అంటారా? అంతే. మీకేంటి అంత భయపడమా, లేకపోతే ఏంటి, మీరు గట్టిగా సమాధానం చెప్తారనా? గట్టిగా సమాధానం కాదు సార్, తప్పు చేసే వాళ్ళు ఎప్పుడు తప్పించుకొని తిరుగుతారు, గుర్తుపెట్టుకోండి. రైట్. థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. స్పీసీఆర్ ఒక్కసారి